ఏంది నీ కుట్ర? ముఖ్యమంత్రి గారు మా శ్రీధర్ బాబు గారు ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేయడం తప్ప? నువ్వు మొదటి నుండి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాము. రాష్ట్రంలో నువ్వు ఏనాడు కూడా మాలల గురించి మాట్లాడలేదు, ఏనాడు కూడా నీ కాకాగా మాట్లాడలేదు, నువ్వు మాట్లాడలేదు. కానీ ఈ రాష్ట్రంలో నీ మంత్రి పదవి కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీ అయినాక కూడా నీ మంత్రి పదవి కోసం రాష్ట్రంలో మాలలు రెచ్చగొట్టి మీటింగ్లు పెట్టాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టావు. హైదరాబాద్ లో పెరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ పెట్టావు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అంటే వర్గీకరణ అడ్డుకోవాలి, ఈ వర్గీకరణ చేయకూడదు. ఏందయ్యా? హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. హైకమాండ్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఖచ్చితంగా వర్గీకరణ చేయాలి రాష్ట్రంలో అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, శ్రీధర్ బాబు గారిని వీళ్ళందరినీ పిలుచుకొని వర్గీకరణ చేయండి, సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి చేశారు. వర్గీకరణ ముఖ్యమంత్రి గారు, మా ప్రభాకర్ గారు మంత్రివర్యులు, ఈ వర్గీకరణ కీలక పాత్ర వహించింది ఎవరు? మా ముఖ్యమంత్రి గారు ముఖ్య పాత్ర వహించారు. వర్గీకరణ రాష్ట్రంలో వేసిందని నువ్వు ఆలోచన చేసి ఇదంతా శ్రీధర్ బాబు గారిని బదలం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నావు, అంతే కదా? వర్గీకరణ వేసినందుకే నువ్వు పార్టీ కట్టుబడి మొదటి నుండి కూడా నీకు పార్టీ పట్ల నీకు మంచి అభిప్రాయం లేదు. నీ ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలైనా ఎంపీ అయినా నీకు లేదు, నీకు ఇప్పుడు మంత్రి పదవి కావాలి. ఇది నీకు కావాల్సింది. నీ మంత్రి పదవి కోసం రాష్ట్రంలో ఉన్న మాలలందరూ రెచ్చగొట్టావు, బహిరంగ సభ పెట్టావు. తర్వాత ఈ వర్గీకరణను ఆపాలని చూశావు. హైకమాండ్ ఆదేశాలను కూడా నువ్వు వ్యతిరేకించి బహిరంగ సభ పెట్టావు. ముఖ్యమంత్రి గారు, మా శ్రీధర్ బాబు గారు, కాంగ్రెస్ పార్టీ మరి కేబినెట్ మంత్రులు అందరు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళను కూడా నువ్వు వ్యతిరేకించి బహిరంగ సభ పెట్టావు. ఈ వర్గీకరణ చెయ్యొద్దని అన్నావు. ఇదేం కుట్రనయ్యా? ఎస్సీలలో 59 కులాలకు సమానంగా అందరికీ న్యాయం నష్టం జరగలే, మాదిగా ఉపల కులాలకు నష్టం జరగలే, అందరికి కూడా సమానంగా జరిగిచ్చాడు ముఖ్యమంత్రి గారు. అందరికి సమాన హక్కులు రావాలని ఆలోచన చేసే వర్గీకరణ చేశాడు. బీసీలకు కులగణన చేశాడు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశాడు. మరి ఎస్సీలకు, ఇటు బీసీలకు, ఇటు ఎస్టీలకు అందరికి కూడా సమానంగా న్యాయం జరగాలని ఆలోచన చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ పోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది, మా ముఖ్యమంత్రి గారు పోతున్నాడు. మరి దీన్ని అనుసరించి ఇంకా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీని బదలం చేసే కార్యక్రమం చేస్తున్నావేంది? అది అర్థం కాలే. నేను ఒక ప్రశ్న ఇస్తా, నీ కుటుంబంలో ఎవరన్నా మాలలు కానీ, మాదిగలు కానీ, బీసీలు కానీ ఎవరన్నా ఉన్నారా? చెప్పవా? నీ కుటుంబంలోనే అది చెప్పవా ప్రజలకు? నువ్వు అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ గెలుస్తున్నావు కదా, అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ ద్వారానే 1000 కోట్లకి ఎదిగావు కదా, సంపన్నుడు అయ్యావు కదా. మరి ఈ అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ ఉపయోగించుకున్నావు, కానీ మరి దళితులు ఇంకెవరు లేరే? నీ కోడలు కానీ, నీ కోడలు కానీ, నీ బిడ్డ కానీ ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? ఎవరికైనా ఇచ్చావా? దళితులకు నీకు సంబంధమే లేదు. మాలలకే కాదు, మాలలకు లేదు, మాదిగలకు, దళితులలో 52 కుటుంబాలకు నీకు సంబంధమే లేదు. ఇటు బీసీలకు కూడా నీకు సంబంధమే లేదు. అసలు ఈ అట్టడుగు వర్గాలకే నీకు సంబంధం లేదు. నీ కుటుంబంలో ఎవరు లేరా బాబు? నీ కుటుంబంలో ఎవరు ఉన్నారు? అప్పర్ క్యాస్టర్లు చేసుకున్నావు, నీకు సంబంధం అంతా వాళ్ళే కదా. నీ కుటుంబానికి ఈ దళితులకు సంబంధమే లేదు. ఎక్కడ చూసుకుంటా? మరి అట్లాంటి ఒడివి నువ్వు ఇళ్ళలో దళిత కార్డును ఉపయోగించుకొని మాలల అమాయకమైనటువంటి మాలలు, నా సోదరులు, మా దళితులను ఉపయోగించుకొని నువ్వు వాళ్ళను ధర్నాలు, రస్తారోకో చేయండి, కాంగ్రెస్ పార్టీని బదనం చేయండి, శ్రీధర్ బాబు గారిని బదనం చేయండి,
శ్రీధర్ బాబు గారి మీద తప్పుడు ప్రచారం చేయించుకుంటూ ఇదేం పద్ధతి? ఇక ప్రోటోకాల్కి వస్తే దయచేసి మీడియా మిత్రులు అందరికీ తెలుసు, మీ అందరికీ ప్రోటోకాల్ ఎవరు వేయాలా? అయినా శ్రీధర్ బాబు గారు 3 సార్లు మంత్రి అయ్యా బాబు, సీనియర్ మంత్రి అయినా, క్యాబినెట్ మంత్రి అయినా మీకు స్వాగతం అడుగుతాడేంది? నాకు అర్థం కాలే. అరే కొద్దిగా నన్ను ఆలోచన ఉండాలి కదా. ప్రోటోకాల్ లేకపోతే ఇవన్నీ కాదు. ప్రోటోకాల్ లేకపోతే ఎవరేం చేస్తారు? ఎండోమెంట్ వాళ్ళు ఈయనకు 8 రోజుల ముందే ఈయనకు మన ఇంటికి పోయి స్వాగతం పలికారు. అయ్యా ఎంపీగా మీరు రండి, ఎంపీగా మీరు రండి, కాళేశ్వరం పుష్కరాలకు, సరస్వతి పుష్కరాలకు మీరు రండి అని చెప్పి వారం రోజుల ముందే ఎంపీ గారింటికి ఎండోమెంటల్ పోయారు. పోయి స్వాగతం అంటే ఆయనకు మీరు రావాలని చెప్పి స్వాగతం పలికి వచ్చారు. అట్లనే సేమ్ టైం ఎమ్మెల్యేలందరికీ కూడా పోయారు, మీరందరు రండి, పుష్కరాలకు రండి అని చెప్పారు. తర్వాత ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ కూడా, సంబంధించిన ఆఫీసర్లందరూ కూడా మీరు రండి అని చెప్పి 8 రోజుల ముందే చెప్పారు. మరి చెప్పినప్పుడు నువ్వు వచ్చి పుష్కరాలకు వచ్చి స్నానం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళాలి. కానీ నన్ను అక్కడ అవమానం జరిగింది, నన్ను స్వాగతం పలకలేదు, నన్ను ఎవరు స్వాగతిస్తారా? ముఖ్యమంత్రి గారు వచ్చి నీకు స్వాగతించాలా, లేకుంటే రాష్ట్ర క్యాబినెట్ మంత్రి వచ్చి నీకు ఇది అర్థం కాలే. ప్రోటోకాల్ అంటే తెలిసే ఉన్నదా నీకు? ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రులు అందరూ వచ్చి ఆడ పుష్కరాలకు, సరస్వతి పుష్కరాలకు వచ్చిండ్రు, స్నానం చేసుకున్నారు, దేవుడికి దండం పెట్టుకున్నారు, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు. మరి వాళ్ళందరికీ లేని ప్రోటోకాల్ నీదేంటి? క్యాబినెట్ మంత్రులందరూ వచ్చి ఆయనకు స్వాగతం పలుకుతారు, ఆయనకు అక్కడికి పూజకు ఆహ్వానిస్తారు, అక్కడ పూజలు చేయించారు, స్నానాలు చేయించుకున్నారు, దేవుడికి దండం పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి గారు పోయారు. అదే సేమ్ టైం మంత్రులు కూడా వచ్చారు, మంత్రులకు కూడా ఎండోన్మెంట్ వాళ్ళే స్వాగతం పలికారు. మీరు అయ్యా కలెక్టర్ వీళ్ళందరూ ఉన్నారు, మీరు రండి అని చెప్పారు, వాళ్ళకు స్వాగతం పలికారు, స్నానాలు చేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు అందరూ వచ్చారు. దేవుని మీద నమ్మకం ఉన్నోళ్ళు, దేవుని మీద భక్తి ఉన్నోళ్ళు అందరూ కూడా పుష్కరాలకు వచ్చారు, స్నానాలు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధికారులు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు, పోతున్నారు. మరి సపరేట్ గా నీకేంటి? నువ్వు అక్కడ ఎంపీగా నువ్వు అక్కడ ఉండి నువ్వు స్వాగతం పలికి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు స్వాగతం పలికి నువ్వు అక్కడ ఉండేది పోయి నువ్వే నాకు స్వాగతం పలకలేదంటే ఏంటయ్యా బాబు? ఏం వివేకానా నీకు? నీ కొడుకు 30 ఏళ్ళు ఉంటాడబ్బా. అంటే నీ కొడుకు మా శ్రీధర్ బాబు గారు క్యాబినెట్ మంత్రి స్వాగతం పలికేటుండేనే. ఇది అర్థం కాలే. ప్రోటోకాల్ కూడా తెలియదంటే నువ్వెక్క ఎంపీ అయినవో, నువ్వెక్క ఎమ్మెల్యే అయినవో నాకేం అర్థం కాదు. మరి ఏంటిదో మీరు ఎట్లా ఇద్దరు ఎమ్మెల్యే అయినవు, ఎంపీ అయినవు, నువ్వు వ్యాపారం చేస్తున్నావు, బిజినెస్ చేస్తున్నావు, 1000 కోట్లకు అధిపతివి. మరి నీకు ప్రోటోకాల్ గురించి తెలియకపోతే మేము ఏం చేస్తామని? అంటే నీ లక్ష్యం ఏంటి? నువ్వు నీకోసం మళ్ళీ వాడెవడే ఇక్కడ మొన్న ఎవడు ఖండించిండు, మధు, టీఆర్ఎస్ పార్టీ, వాడికి నీకేం సంబంధం బాబు? ఏం కుట్రలు జరుగుతున్నాయి ఇక్కడ? అంటే శ్రీధర్ బాబు గారిని బదనం చేయడం కోసం, మంత్రివర్యులను బదనం చేయడం కోసం, కాంగ్రెస్ పార్టీని బదనం చేయడం కోసం టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, జడిపి చైర్మన్ అంటే వాళ్ళతో కూడా చేతులు కలిపినావా వివేకానంద? మరి నీ కుటుంబం వాళ్ళతో కూడా చేతులు కలిపినావా? ఇప్పుడు ఏదో మధు ఆయన ఏదో సొక్కగా ఉన్నట్టు, ఆయన పార్టీలు ఏదో చక్కగా ఉన్నట్టు, ఎవరో దళితుడు గౌరవించినట్టు. ఏమయ్యా మధు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాయా బాబు? కొప్పలేశ్వరం మీ ముఖ్యమంత్రి పక్కకు జరగమని చెప్తుండే అదవే, పక్కనుండే ఎన్నోసార్లు అవమానపరిచాడు. వరంగల్ రాజయ్యను డిప్యూటీ సీఎంను అవమానపరిచాడు, కొప్పుడు ఈశ్వర్ను అవమానపరిచాడు. అప్పుడేం చేసినవా మీరు? అంత అప్పుడేం తెచ్చిరా? ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గురించి మీకు ఎందుకే బాబు? నీకెందుకు అని అంటున్నా. నీ దాంట్లోనే ఆ దొర ఎవరిని గౌరవించాడు? దరిద్రుడు, భీషణుడు, చిన్న సొంపు చూస్తాడు. నువ్వు కూడా ఇక్కడ నీతులు చెప్తున్నావే, మీ టీఆర్ఎస్ కూడా నీతులు చెప్తున్నావే కాంగ్రెస్ పార్టీ. వాడిని 130 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ బాబు. దీనికి మీరు వచ్చి నీతులు మీ వివేక్ వస్తే మీరు అంతా కుమ్ముక్కగా అండి, మేము అర్థనం. ఎందుకంటే మీరు మొదటి నుండి కూడా కొలీడై ఉన్నారు, మాకు కూడా తెలిసే. ఇటు వివేక్ కుటుంబము, ఇటు మీరు అందరూ కొలీడై ఉన్నారు. శ్రీధర్ బాబు గారి మీద కక్ష కట్టారు మీరిద్దరు కలిసి, అది తెలుసు.
మీరు ఎక్కడ ఎప్పుడు కలిశారు, మీరు ఏం మాట్లాడుకుంటున్నారో, మీరు రాత్రి కలుసుకుంటారో మాకు తెలుసు కదా. కలిసిన ముచ్చట నాకు తెలుసు. వివేకన్న ఎందుకు మాట్లాడుకుంటారు? నువ్వు ఈ మధ్య కాలంలో ఎవరెవరితో మాట్లాడుతున్నావు, టీఆర్ఎస్ తో కూడా అది మొత్తం ఉన్నదన్న నా దగ్గర. ఎందుకు పరిచయం? ఎందుకు ఇవన్నీ కుట్రలు చంద్రబాబు గారి మీదనేనా? మరి మధు గారికి కూడా ఎంతో చరిత్ర ఉంది ఇక్కడ. ఎన్ని మర్డర్ కేసులు లేవు, ఎన్ని కథలు లేవు. అవన్నీ ఇప్పుడే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు తొందరపడకండి? అందరి చరిత్ర ఉందాయా బాబు? నువ్వు గాలతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ బదనం చేయాలంటే ఏంటి? ఒకటే, నీకు డైరెక్ట్ విషయానికి వస్తున్నా. వివేకన్న, నువ్వు డైరెక్ట్ గా బీజేపీకి పోవాలని అనుకుంటున్నావు. ఎట్లా టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో విలీనం చేస్తారు, బీజేపీతో కలిసిపోతున్నారు అన్న. కాబట్టే బీజేపీలతో టీఆర్ఎస్లతో చేతులు కలిపావు అన్న డౌట్ లేదు. నువ్వు బీజేపీలతో మొన్న ఢిల్లీలో మాట్లాడొచ్చావు, అమిత్ షా గారితో మాట్లాడొచ్చావు, కిషన్ రెడ్డి గారితో మాట్లాడుకున్నావు. అదంతా తెలుసు మాకు. ఇతర రాజేందర్ గారితో మాట్లాడుకున్నావు. నువ్వు పోవాలంటే డైరెక్ట్ పోవన్నా. కాంగ్రెస్ పార్టీలో ఉండి తల్లినాటి కాంగ్రెస్ పార్టీ